జరిగే గ్రామ పంచాయతీ మంగళారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నటువంటి కోనేం కృష్ణ మా అభ్యర్థి. తర్వాత మా శాసనసభ్యుడు డాక్టర్ వెంకట్రావు గారు, వెంకటరెడ్డి గారు, మాజీ సర్పంచ్ శాస్త్రి గారు, బోగాల శ్రీనివాసరెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరూ. దానికోసం ఈరోజు ప్రెస్లో ఒకసారి మీ అందరికీ ఒకసారి మెసేజ్ ఇద్దాం. భద్రాచలం పుణ్యక్షేత్రం, ఇది దక్షిణ అయోధ్యగా వెలిగేటువంటి దీన్ని మరి గత పాలకులు దీన్ని నిర్లక్ష్యం చేసిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. భద్రాచలానికి ముఖ్యమంత్రి గురించి కూడా ఏ ముఖ్యమంత్రి కూడా తలంబ్రాలు తీసుకురాకుండా ఏ ముఖ్యమంత్రి లేడు. అంటే భద్రాచలంలో ప్రజాపరిపాలన ప్రభుత్వాలు వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరన్నా ఉన్నాడు ముఖ్యమంత్రి. రాజశేఖర, చంద్రబాబు నాయుడు, ఇంకో జనార్దన్ రెడ్డి, ఆటోరెడ్డి, ఎవరైనా ముఖ్యమంత్రి తలంబ్రాలు తీసుకొచ్చేటువంటి సాంప్రదాయం. ఆయన అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు అసలు భద్రాచలం రాలే. వచ్చిన 2 సార్లు వరదలలో వచ్చినప్పుడు కానీ, అంతకుముందు ఒక్కసారి వచ్చినప్పుడు కానీ 100 కోట్లు ఇస్తానని ఫస్ట్ భద్రాచలం టెంపుల్కి ఇస్తానని చెప్పి అడావుడు చేసిపోయారు. 100 ఇవ్వాలి. మళ్ళీ 2022లో వచ్చినప్పుడు 1000 కోట్ల రూపాయలు ఇస్తా, 100కు 1000 ఇస్తానని చెప్పాడు. 1000 పైసలు కూడా ఇవ్వాలి. ఇవ్వకపోక భద్రాచలాన్ని గ్రామ పంచాయతీలు 3 పంచాయతీలకి విడగొట్టి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్కి పంపిస్తే ఇక్కడ పోజం వీరయ్య గారు కొంచెం అడ్డం పడి గవర్నర్ దగ్గర, ఆ గవర్నర్ కూడా పోయిన గవర్నర్ గారు కూడా పాపం భద్రాచలం రాముడి మీద ఉన్నటువంటి గ్రామంతో దాన్ని స్టేకి పెట్టి అట్లే ఆబ్జెక్ట్ ఇచ్చారు, ఆమోదించకూడదు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే వెంకట్రావు గారు అందరూ మీటింగ్ పెడితే వెంబటే ఆ బిల్లు తెచ్చి మళ్ళీ అసెంబ్లీలో చేసి ఒకటే పంచాయతీ కింద మళ్ళీ చేసి డిక్లేర్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఓట్లు అడుగుతారు. నేను ఒకటే అడుగుతాను, గ్రామ పంచాయతీని 3 ముక్కలు చేసినందుకు మీకు ఓటు వేయాలన్నా, 10 ఏళ్ళు మీ ప్రభుత్వంలో భద్రాచలాన్ని నిర్లక్ష్యం చేసేందుకు ఓటు వేయాలా? మరి భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి కనీసం మీరు రాకుండా చేసి నిర్లక్ష్యం చేసిన దానికి ఓటు వేయాలా? బీఆర్ఎస్కు భద్రాచలం ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? మేము అనేక సందర్భాల్లో మేము బీఆర్ఎస్లో కూడా నేను అనేక సందర్భాలు కరకట్టకు కావాల్సినటువంటి నిధులు, కూరగాయల మార్కెట్కి కావాల్సినటువంటి నిధులు, సెంట్రల్ లైటింగ్ కావాల్సిన నిధులు అడిగి 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 లాస్ట్ ఇక రేపు ఎన్నికలు అనౌన్స్ చేస్తారని ఒక జియో ఇచ్చారు. ఆ జియో ఇక అది పూర్తిగా కాలేదు, అది అట్లే పోయినటువంటి పరిస్థితి. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ మన కరకట్టకు మళ్ళీ నిధులు ఇచ్చి ఇప్పుడు కరకట్టకు కూడా పూర్తి కాదు. ఇంకా కొంత డబ్బు కూడా కావాలి. నేషనల్ హైవే రోడ్డుకు ఇంకో 40 కోట్లు కావాలి. హైవే రోడ్డుకి సర్వీస్ రోడ్డు కూడా వేయాల్సిన పరిస్థితి ఉంది. దానికి ఇచ్చారు. తర్వాత మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పైన భద్రాచలం వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట ప్రకారం 40 కోట్ల రూపాయలు ముందు అడ్వాన్స్గా జీవో ఇచ్చారు, నిధులు ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్కేపింగ్ జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఇల్లు కూలిపోయినటువంటి వాళ్ళకు మరి పరిహారం కూడా, మంచి పరిహారం కూడా ప్యాకేజీ కూడా ఇచ్చారు. ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది. మరి ఇది కొనసాగాలంటే బీఆర్ఎస్కి ఎత్తు కొనసాగుతా, కాంగ్రెస్కి ఎత్తు కొనసాగుతా భద్రాచలం ప్రజలు అడుగుతారు. భద్రాచలం ప్రజలు తెలుసుకోవాలి. మరి బీఆర్ఎస్ కేసీఆర్ అనుకోండి, మరి ఈ పనులను ఆపిపెట్టుకుంటారా? లేదు, కొనసాగాలనుకోండి, భద్రాచలం, రామలో, దక్షిణాయోధ్య పెరగాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి అయితే మరి పూర్తి స్థాయిలో నిధులు ఇచ్చి రాబోయే 3 సంవత్సరాలు భద్రాచలాన్ని ఒక మంచి అద్భుతమైన సిటీలాగా తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఒకటి పంచాయతీ చేసి కార్యక్రమం ఎమ్మెల్యే గారు పట్టుబడితే చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకని భద్రాచలంలో అనేటువంటి విఘ్నులైనటువంటి ప్రజలు ప్రతిసారి తప్పు చేస్తారు. ప్రభుత్వం పక్క ఉంటుంది, అటు పక్క పోతారు. ఎప్పుడు కూడా ఇదే పరిస్థితి భద్రాచలం ప్రజలు ఉంటే, భద్రాచలం ఎప్పుడుందో మన ఇదే బోగాల శ్రీనివాసరెడ్డి గారి వాళ్ళ యువకుడు సివి ఆనంద్ గారు ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు ఈ సందర్భంలో. మన అన్నడట నిన్న, నేను అక్కడ వేరే వాళ్ళు మన ఆఫీసర్లు కలెక్టర్ గారు చెప్పారు, నేను భద్రాచలం 20 సంవత్సరాల క్రితం వచ్చితే ఎట్లుందో సేమ్ అట్లే ఉంది, ఏం మార్పు లేదు ఇక్కడ అని ఆయన అన్నడట. అక్కడ అదే కమాండం ఇక్కడ రూములలో కింద కూర్చొని కలెక్టర్ గారు
ఎస్పీ గారు ఏఎస్పీ గారు వీళ్ళందరూ పోతే అందరూ ఉన్నాను. అప్పటికిప్పటికే మార్పులు అయిన అంటే ఒక ఆఫీసరు ఒక సందర్భంలో వచ్చినప్పుడు 20 ఏళ్ళ తర్వాత మాట వెనక మాట చెప్పాను సీనియర్ ఆఫీసర్. అంటే భద్రాచలం ప్రజలు ఇడిపోతారు. అసలు మీరు అభివృద్ధికి ఓటేయాలి, అధికారం ఉన్న పార్టీకి వెళ్ళి మనం చేయాలి, ఇంకా నిధులు తెచ్చుకోవాలి, కొట్లాడాలి, చేయాలి. ఇవాళ మీరు బీజేపీ సర్పంచ్ అంటే బీజేపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? దాని పరిస్థితి. మరి బీఆర్ఎస్ వాళ్ళు మరి 10 ఏళ్ళు నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ వాళ్ళకే మేము ఓటేస్తామని ఒకళ్ళు అనుకున్నారనుకోండి, బీఆర్ఎస్ ఒకవేళ సర్పంచ్కి మీరు ఓటేస్తే ఎట్లా నిధులు ఎట్లా? ఎమ్మెల్యే ఇటువంటి, ఎంపీ ఉండి, ప్రభుత్వం ఉండి, మంత్రులు ఇటువంటి అంతా ఇటువంటి. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు నిన్న నేను చూసి హరిచంద్ర నాయక్ ఒక స్టేట్మెంట్ చూసి తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడి అభివృద్ధి చేస్తారు. ఆయన బీజేపీలోకి వెళ్తున్నాడు, తుమ్మల నాగేశ్వరరావుతో తెచ్చి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారు. ఓకే, నేను అనేది తుమ్మల నాగేశ్వరరావుతో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ సర్పంచ్ పూణే కృష్ణ గారు కత్తెర గుర్తుపై గెలిపించాలి. ఆయన్ని బలపరిస్తే ఎమ్మెల్యే గారిని బలపరిచినట్టు, తుమ్మల నాగేశ్వరరావు గారు బలిచినట్టు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు బలపరిచినట్టు, బట్టి విక్రమార్క గారిని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పడుతుంది. అది చూడాలి కానీ ఇది చూడకుండా అయితే భద్రాచలం ప్రజలకు నేను ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. పెద్ద మనసుతో ఆలోచన. ఎన్నికలు ఇది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అటుపోయినా ఇటుపోయినా ప్రభుత్వం ఏం పోదు, ఎమ్మెల్యే గారు ఏం దిగిపోరు. ప్రభుత్వం 3 ఏళ్ళు ఉంటుంది, ఎమ్మెల్యే 3 ఏళ్ళు ఉంటారు. కానీ భద్రాచలం ప్రజలు నష్టపోతారు. దయచేసి మీరు నష్టపోవద్దు. మీకు కావాల్సిన నిధులు పనులు ఇప్పుడే మొదలైన దేవస్థానం కాడ నుంచి ఇంకా నిధులు తీసుకొచ్చి మనం వేసేటువంటి కార్యక్రమం తీసుకుందాము. అందుకని కాంగ్రెస్ పార్టీని గెలిపేయండి, మీకు పోయే నష్టమే లేదు. మీరు వేసేదాన్ని ₹1 లాభం అవుతుంది తప్ప నష్టం రాదు. నష్టానికి భద్రాచలాన్ని మీరు చేయకండి, అభివృద్ధి జరిగేదాన్ని ఆపకండి. సంక్షేమం అనేక కార్యక్రమం సంక్షేమం జరుగుతుంది. ఇప్పుడు 6 కేజీలు బియ్యం ఇస్తూ ఉన్నారు. ఇంతకుముందు అన్ని బియ్యాన్ని తెచ్చి బయట అమ్ముకునేవాళ్ళు. రేషన్ కార్డులు కొత్త ఇచ్చారు, కొత్తగా అందులో ఇంక్లూడింగ్ చేస్తున్న పేర్లు ఇచ్చారు. 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇచ్చారు. మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం బస్సుల్లో ఫ్రీగా దేవస్థానం గారికి గుళ్ళకు పోతారు, గోపురాలకు పోతారు, అత్తగారింటికి పోతారు, అలా ఇటు మామగారింటికి పోతారు, అటు ఎటు తిరిగినా వాళ్ళకు ఫ్రీ బస్సు ఇచ్చినటువంటి కార్యక్రమం ఉంటుంది. అదే నడుస్తుంది కొత్తగా చెప్పినట్టు. ఇంకా సంక్షేమం ఇక్కడ రైతులు లేరుగా, రైతు బోనస్ కావచ్చు, రైతుకు సన్న ధాన్యం కొనేదాంట్లో కానీ ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాం. ఇప్పుడు మొన్ననే డాక్టర్ గారు ఇక్కడ 5 లక్షలు పెట్టి స్థలం ఉన్న కాడ ఎవరైతే కట్టుకుంటో వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. ఆ డబల్ బెడ్రూమ్లు గతంలో మిగిలిపోయిన మధ్యలో ఉన్నట్టు వాటిని కూడా కొన్ని పూర్తి చేసి ఓపెనింగ్ కూడా చేసినాం. మిగతా భద్రాచలంలో ఇప్పుడు కొత్త కాలనీ కాడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పరిహారం ఇచ్చి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లకు షిఫ్ట్ చేసినాం. దాన్ని మొత్తం ఫెన్సింగ్ వేసి డెవలప్మెంట్కి చేద్దాం. దేవస్థానాన్ని కూడా మన ఆంధ్ర మరి ముఖ్యమంత్రి గారితో నేను ఒకసారి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మనకు కావాల్సినటువంటి ఏదైతే దేవస్థానం సైట్ ఉందో ఇప్పుడు ప్రభుత్వ కృష్ణపట్నంలో ఉందో దాన్ని డెవలప్మెంట్ చేసి ఆ దేవస్థానానికి అభివృద్ధిలో దాన్ని కూడా ఒక డీప్ పార్క్ కూడా తయారు చేసి అవన్నీ చేయాలని ఒక ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతుంది. ఆ పరిస్థితులలో మీరు లోకల్ సర్పంచ్ని ఏరే పార్టీ గెలిపిస్తే ఏం జరుగుతుంది నేను అంటాను. ప్రభుత్వాలకి ఏం పో జరిగేదంతా భద్రాచలం ప్రజలకే నష్టం. దయచేసి ఇప్పుడు జరగాల్సిన సెంట్రల్ లైటింగ్ కొనవరం రోడ్డు వరకు శాంక్షన్ చేశారు. రేపు కూరగాయల మార్కెట్ కూడా ప్రపోజల్ అంతా పంపించారు. అది నాన్ వెజ్ సపరేట్గా కూరగాయలకు ఇటు పళ్ళకు వేరువేరుగా చేయాలనేటువంటిది ఒక ఆలోచనతో నేను అప్పటి నుంచే మొదలుపెట్టి చేస్తాను. అంటే అసలు మనకు సహకరించాలి. వాళ్ళు ఎంత ప్రయత్నం మనం చేసినా ఏదో కలెక్టర్ గారిని పట్టుకొని ఎంవీ రెడ్డి గారిని కూడా పట్టుకొని ఆ సెంట్రల్ లైట్కి అక్కడి నుంచి ఇక్కడ దాకా అంబేద్కర్ సెంటర్ దాకా తీసుకొచ్చినాం. మరి గతంలో ఏం చెప్పారు, దానికి ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ కూడా పెడతానికి అన్ని రకాలుగా చేసిన త్వరలోనే దాన్ని కూడా ఎన్నికలకు కూడా లేకపోతే మనం చేద్దాం అనుకున్నాం. ఎన్నికలకు కూడా వచ్చింది, మనం చేరేకపోయాం. అంబేద్కర్ స్టాచ్యూని కూడా పెట్టేటువంటి కార్యక్రమం చేస్తాం. అందుకని భద్రాచలంలో ఉన్నటువంటి ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి. చాలా వ్యాపారస్తులు ఉన్నారు, కాంట్రాక్టర్లు ఉన్నారు, వారికి తెలిసినటువంటి మేధావులు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీ ఓటుని వృధా చేయకండి. వేరే పార్టీకి వస్తే వృధా అవుతుంది, కాంగ్రెస్కి వస్తే మీకు అభివృద్ధికి ఓటేసినట్టు అవుతుంది. జరిగేటువంటి సంక్షేమం ముందుకు పోయేటట్టు మనం ముందుకు పోయేటట్టు కార్యక్రమం ఉంటుంది. కానీ అది కాకుండా ఇక్కడ వ్యక్తుల్ని వాళ్ళు చూస్తారు, రకరకాలుగా మాట్లాడి. నేను ఒకటే అడుగుతాను, బీఆర్ఎస్ పార్టీ ఉన్న రోజుల్లో మీరు ఏం చేసారో చెప్పండి. ఆ రోజు అడిగినాం, ఈ రోజు అడుగుతాను, రేపు అడుగుతాను.
మీరు ఏం చేశారు 10 ఏళ్లలో భద్రాచలం పట్టణానికి మీరు చేసిన కార్యక్రమం ఒకటి చెప్పండి. ముఖ్యమంత్రి రాకుండా నిర్లక్ష్యం చేసినటువంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు ఓటు అడుగుతూ ఉంటే మనం కూడా మరి వాళ్ళు అడుగుతారు కాబట్టి, లేకపోతే ఈయన 2 సార్లు ఓడిపోయింది కాబట్టి, లేకపోతే పాపం ఎన్నో రోజుల నుంచి కూడా మన పాపంతో ఓటేస్తే ప్రేమతోనే వేసి మనం అభివృద్ధి చేసుకోవాలి తప్ప ఆయన ఇంకో రకంగా సాయం చేయండి. మాకు అభ్యంతరం లేదు. ఎన్నికలు గ్రామ పంచాయతీ అనేది ప్రభుత్వానికి వేస్తే నిధులు ఎక్కువ రావడానికి దేవస్థానం మనకి ఇక్కడ ఏంటంటే, నేను ఇక వేరే కాడైతే సేపు మీరు చెప్పక్కర్లేదు. భద్రాచలం పుణ్యక్షేత్రం అభివృద్ధి పడాలి. భద్రాచలం టౌన్ ఒక టౌన్షిప్ దేవాలయం సంబంధించినటువంటి దానికి అభివృద్ధి చేయాలంటే మాస్టర్ ప్లాన్ ప్రకారం మన కార్యక్రమం తీసుకుంటారు. దయచేసి మరొకసారి భద్రాచలం ప్రజలకు మరి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు అందరి పక్షాన తుమ్మల నాగేశ్వరరావు గారిని మాట్లాడండి, కొందిరెడ్డి గారు మాట్లాడండి. ఎట్టి పరిస్థితిలో భద్రాచలం అభివృద్ధి చేయడానికి మీకు కట్టుబడి ఉన్నాం. మీకు తెలుసు తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చేస్తారు ఏంటంటే ఆయనకు అవకాశం వచ్చినప్పుడు భద్రాచలానికి ఆయన చేసిన కార్యక్రమం ఆయన చేస్తారు. శ్రీనివాసరెడ్డి గారు కూడా అదే బాటలో, బట్టి గారు హోం ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారు అన్నారు. మీకు కావాల్సిన నిధులు తెచ్చి భద్రాచలాన్ని అద్భుతంగా ప్రజలు ఊహించిన దానికన్నా ఎక్కువ చేసేటువంటి అవకాశం ఈ 3 సంవత్సరాల్లో చేసి చూపించి మళ్ళీ ఓటు అడుగుతాం. అందుకని మరి ఆ ఓటు అటు వేస్తే మీకు మురిగిపోయే పరిస్థితి ఉంటుంది. వేరే వాళ్ళకి ఎత్తే ఏం జరుగుతుంది మీకు తెలవనటువంటి పరిస్థితి కాదు. కాబట్టి అవతల వాళ్ళ కంటే కాంగ్రెస్ పార్టీకి, అధికారం ఉన్నటువంటి పార్టీకి, ఎమ్మెల్యే గారికి తోడుగా మీరు సర్పంచ్ని గెలిపిస్తే అభివృద్ధి శరవేగంగా మరి జోడెట్లాగా ముందుకు పోయేటువంటి కార్యక్రమం చేస్తారు. అట్లా మన కార్యక్రమం చేద్దాం. అందుకు మీరందరూ కూడా మరి ప్రజలకు, ప్రెస్ మిత్రులు కూడా సహకరించి 2 రోజులు భద్రాచలం ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పూనే కృష్ణ గారు, వార్డు మెంబర్లు 20 మంది, ఆయన కత్తెర గుర్తు, ఆయనను మంచి మెజార్టీతో గెలిపించమని మరొకసారి భద్రాచలం ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.